ఆయన తాలూకా మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి అని పనికిమాల రాదు. ఏంటిది? ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. బొత్స గారు చూశాను నేను ఎక్కడో, కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలే ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్ళారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతికున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీసు బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడా రోసయ్య గారు కూడా నిండు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, మరి రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టారని. ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఆ రోజు స్వయాన ఆ నాయకులే మరి నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కోరేది ఒకటే, ప్రతిపక్షానికి ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు, ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఎత్తి చూపే బాధ్యత ఉంది. కానీ ఇదేదో మనం బలాలు తెలుసుకోవడానికి కాదు రాజకీయం అంటే. ఫిజికల్గా అలా అయితే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే రాజకీయం అనేది ఉండదు. రాజకీయం అనేది సిద్ధాంతపరమైన పోరాటాలు. రాజకీయ పార్టీగా మాకో సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకో సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతపరమైన విభేదాలతో పోరాటం చేసుకోవచ్చు, కానీ భౌతికపరమైన దాడుల ద్వారా మరి వారు ఇది చేయాలి అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వారిని అంగీకరించే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనపడతా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పాడు? బొత్స సత్యనారాయణ గారు చెప్పిన మాటల్ని ఆయన రిపీట్ చేశాడు. ఆయన ఏమీ చెప్పలేదు కదా. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. దాంట్లో ఒకటి కాదు కదా, ఆ రోజు మీడియా ముందు ప్రజల ముందు వచ్చి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు? మీరు భుజాలు ఎందుకు? బొత్స సత్యనారాయణ గారు నిన్న బాధపడ్డాను, నేనేమి హర్షించను. కానీ ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాటే అది, ఆయన చెప్పినటువంటి మాటే, మేమేం కొత్తది చెప్పలేదు. అంటే ఆయన అందరికీ ఒక అనుమానం ఏమొస్తూ ఉంది అని అంటే,
జగన్మోహన్ రెడ్డి గారి నైజం చూసిన తర్వాత బొత్స గారికి భయం వచ్చింది, ఆ భయంలో నుంచి బాధ వచ్చింది అనుకుంటున్నారు. పరిటాల రవి గారి హత్యలో జరిగినటువంటి నిందితులు సాక్షులు ఏ ఒక్కరూ ఈ రోజుకు మిగలలేదు. బాబాయ్ హత్యలో పాల్గొన్నటువంటి సాక్షులు నిందితులు సగం మంది ఆల్రెడీ లోకాన్ని వదిలిపోయినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ సీరియల్ నంబర్లో నా సీరియల్ నంబర్ ఏమన్నా యాడ్ అవుతుందా, మర్చిపోయిన వాడిని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అనేటువంటిది ఎక్కడో ఆయనకు భయం వచ్చి ఆ భయంలో నుంచి బాధ పుట్టుకొచ్చిందేమో అని అనుకోవాల్సిందే తప్ప ఆయన ఇచ్చినటువంటి మాటలను ఆయన గురించి మాట్లాడితే ఆయనకి ఎందుకు అంత బాధ వస్తుంది? ఎందుకు? ఇవాళ మీరు హిస్టరీ ఒక్కసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీని మనం చూస్తే బొత్స సత్యనారాయణ గారు ఏడవడంలో కొంత నిజం ఉంది. ఎందుకంటే గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు, తండ్రి మరణం నుంచి బాబాయ్ హత్య వరకు, తల్లి నుంచి చెల్లి వరకు, సహనిందితులు మోపిదేవి వెంకటరమణ నుంచి విజయసాయిరెడ్డి వరకు, మన డాక్టర్ సుధాకర్ రావు దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యం వరకు, ఎక్కడ చూసినా కూడా మీ నైజం ఏంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బాధపడక ఏం చేస్తాడు ఆయన బొత్స సత్యనారాయణ గారు? నీ నైజం ఏంది అనేటువంటిది రాష్ట్ర ప్రజలు కళ్ళ ముందు కనపడతానే ఉంది. తెల్లవారుజామున 6:15 ముందే గొడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట? ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట? ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు ప్యాంటు మళ్ళీ సర్జరీ అయిన పాయింట్లో కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ని ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? మేం కాదు, ఆ రోజు గవర్నమెంట్లో ఉన్నది ఆయన. గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆయన బొత్స సత్యనారాయణ గారు ఆ మాట చెప్పాడు. ఇంకా చెప్పాలి, ఆ రోజున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్పాడు, పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి నేను 60 రోజులు కష్టపడ్డాను అన్నాడు. అంటే కష్టపడ్డాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లేనటువంటి వ్యక్తిని ఎవరినో కాపాడేటువంటి ప్రయత్నం లేదు కదా, చేయలేరు కదా. దాంతో సంబంధం లేని ఎల్లైనో పుల్లయ్య కోసమో కాపాడేదానికోసం 60 రోజులు కష్టపడక్కర్లేదు కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి ఏం కష్టపడ్డాడు. మా అచ్చన్న గారు ఏమీ మాట్లాడాల, అందరూ చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేశాడు. రోసయ్య గారు ఇట్లన్నారు, ఆ రోజు జరిగిన సంఘటనలు ఇవి, బొత్స సత్యనారాయణ గారు ఇదన్నారు. నేనేం చెప్తున్నాను, ఇవాళ చరిత్రలో జరిగినటువంటివన్నీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం తప్ప అభూత కల్పనలు మేమేం కొత్త కల్పించి చెప్పడం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇవి ఏవన్నా కూడా అల్టిమేట్లీ లబ్ధిదారుడు ఆయనే. అది కోడికత్త అయినా గులకరాయి అయినా, తండ్రి మరణమైనా బాబాయ్ హత్య అయినా, అన్నింటినీ ఆయన ఒక సింపతిగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన ఎక్స్పర్ట్. ఓ సంఘటన జరుగుతుంది, చేయించేది ఆయనే, మళ్ళీ బాధితుడిగా నటించేది ఆయనే. నేను అందుకే చెప్తా ఉన్నా కదా, ఈ సమాజానికి వైసీపీ హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది నేను అందుకే అంత బలంగా శాసనసభలో కూడా చెప్తా వస్తున్నాను నేను.